స్టార్మా ప్రేక్షకులని పొదరిల్లు సీరియల్ రాత్రి 9:30 స్లాట్ లో విశేషంగా ఆకట్టుకుంటోంది. చక్కటి టీఆర్పీతో లాంచ్ వీక్ ఈ సీరియల్ విశేషంగా ప్రేక్షకులని అలరించింది. రాబోయే రోజుల్లో ఈ సీరియల్ ఇంకా చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని అలరించబోతోంది. పొదరిల్లు సీరియల్ ఇప్పటి వరకు జరిగిన కథ మీకోసం. పొదరిల్లు ధారావాహికలో కథానాయకుడు చక్రి టాక్సీ డ్రైవర్. చక్రికి అన్నయ్య మాధవ, తమ్ముళ్ళు కేశవ, కన్నా ఉంటారు. వారి తండ్రి నారాయణ లారీ డ్రైవర్. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోవడంతో తాగుబోతులా మారతాడు. అలా చిన్నతనం నుండి మాధవ ముగ్గురు తమ్ముళ్లను తండ్రిగా పెంచి పెద్ద చేస్తాడు. ఇక నారాయణకి ఒక చెల్లి, ఒక అన్నయ్య ఉంటారు. నారాయణ భార్యను చంపి జైలు శిక్ష అనుభవించాడని కూడా చెప్పుకుంటున్నారు. చక్రి చిన్నతనంలో ఉన్నప్పుడే నారాయణకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కాజేయాలని నారాయణ ఇంట్లో తమకు వాటా ఉందని కోర్టులో కేసు వేస్తారు. ప్రస్తుతం నారాయణ ఉంటున్న ఇల్లు తన సొంతమని కోర్టులో రుజువు చేసుకోవాలని చెప్తారు. అంతవరకు ఇంటిని విక్రయించడం కానీ, అద్దెకు ఇవ్వడం కానీ, మరమ్మతులు ఏవీ చేయకూడదని తీర్పు వస్తుంది. అన్నయ్య మీద కోపంతో తాయారు నారాయణ ఇంటి ముందు చేరి, ఏ ఆడది మీ ఇంట అడుగు పెట్టదని, నలుగురు కొడుకులకి ఎప్పటికీ పెళ్లి కాదని, ఈ ఇంట కోడలు అడుగు పెట్టే ప్రసక్తే లేదని శపిస్తుంది. చిన్నతనం నుండి మేనత్త కూతురు గాయత్రి మాధవాన్ని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఆమె తల్లి వాళ్ల పెళ్లికి అంగీకరించదు. ఇక మాధవకి బయట పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ అవి అయిన వాళ్లే చెడగొట్టడం లేదా వచ్చిన వాళ్ళని భయపెట్టి ఏదో ఒకటి చెప్పి ఆ పెళ్లి సంబంధాలన్నీ తప్పిపోయేలా చేస్తారు. ఇక చక్రి ఎలాగైనా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని కోడలుగా తీసుకురావాలని తన టాక్సీలో వచ్చే అమ్మాయిలతో ఒకరిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. అలా మన కథలో కథానాయిక మహాలక్ష్మిని ఒకరోజు చక్రి చూస్తాడు. మహా యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్, అలాగే ఆర్కిటెక్చర్ లో గోల్డ్ మెడల్ విజేత. ఆమె విదేశాలలో పై చదువులు చదవాలని కోరుకుంటూ ఉంటుంది. మహా ఇంట ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య, వదిన ఉంటారు. అయితే ఆమె తండ్రి వ్యాపారవేత్త ప్రతాప్ ఆమెకి వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు. విధివశాత్తు చక్రి ఆమె ఇంటికే కార్ డ్రైవర్ గా వెళ్లాల్సి వస్తుంది. ఆపాటికే మహాలక్ష్మికి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆమెకి ఈ పెళ్లి ఇష్టం లేదని చక్రికి అర్థమవుతుంది. మహాని పెళ్లి చేసుకోబోయే కెనడా పెళ్లి కొడుకు భూషణం ఆమెను పెళ్లి తర్వాత ఇంటి పట్టునే ఉండాలని, పై చదువులు చదవడానికి ఒప్పుకోను అని ఆంక్షలు పెడతాడు. తనకి పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని చెప్తున్న మహా మాటల్ని తల్లిదండ్రులు వినిపించుకోరు. అంతా అర్థం చేసుకున్న చక్రి మహా భవిష్యత్తు కోసం ఆమెని ఇంటి నుండి ఎలా తప్పించబోతున్నాడు, మహా మీద ఉన్న ప్రేమతో అబద్ధాలు చెప్పి ఆమె మెడలో 3 ముళ్ళు ఎలా వేయబోతున్నాడు, శిథిలంగా ఉన్న చక్రి ఇంట మహారాకతో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి, ఇక ముందు ఎపిసోడ్స్ లో మీరే చూడండి. ఇప్పటి వరకు జరిగిన పొదరిల్లు సీరియల్ కథని విన్నారు కదా. పొదరిల్లు సీరియల్ ఇక ముందు ఎపిసోడ్స్ చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని అలరించబోతున్నాయి. మిస్ కాకుండా చూడండి.